డియర్ లెర్నర్స్, మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు బీ ఫార్మ్స్తో అలాగే ఏదైనా జనరల్ వెబ్స్తో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కాస్త కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎందువల్లంటే వాటి యొక్క స్ట్రక్చర్స్ డిఫరెంట్గా ఉంటాయి కనుక. అయితే ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో ఈ బీ ఫార్మ్స్తో అలాగే జనరల్ వెబ్స్తో ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు, వాటి మధ్య గల డిఫరెన్స్ ఏంటనే విషయాలన్నీ కూడా మీకు చాలా డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. మొదట మనం బీ ఫార్మ్స్తో క్వశ్చన్స్ ప్రెజెంట్లో కానీ పాస్ట్లో ఫ్యూచర్లో ఎలా ఉంటాయి విషయాన్ని మనం తెలుసుకుందాం. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానా అనే దాన్ని ప్రెజెంట్లో మనం ఎలా రాస్తారో చూద్దాం. సో ఇప్పుడు అంటే నౌ, నేనంటే ఐ, యామ్ అంటే ఉండుట. సో దాంతో మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేయాలి. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానా, సో దాన్ని క్వశ్చన్స్లో ఎలా ఫ్రేమ్ చేస్తామంటే యామ్ ఐ హియర్ నౌ, యామ్ ఐ హియర్ నౌ, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానా, దీని యొక్క తెలుగు మీనింగ్. సో యామ్ అంటే ఉండుట, ఎప్పుడు ప్రెజెంట్లో ఉండుట. నవ్ అంటే ఇప్పుడు, ఐ అంటే సబ్జెక్ట్, హియర్ అంటే ఇక్కడ. సో మనం దీన్ని క్వశ్చన్గా ఫ్రేమ్ చేసినట్లయితే యామ్ ఐ హియర్ నౌ అనే విధంగా రాయవలసి ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానా, ఓకే రైట్. నేను ఇప్పుడు ఇక్కడ లేనా అని చెప్పాలి. నేను ఇప్పుడు ఇక్కడ లేనని చెప్పడానికి ఈ యామ్ తర్వాత నాట్ యూజ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎలా వస్తుందంటే స్ట్రక్చర్ యామంట్ ఐ హియర్ నౌ, యామంట్ ఐ హియర్ నౌ, నేను ఇప్పుడు ఇక్కడ లేనా. చూడండి, యామంట్ యూజ్ చేస్తాం అంటే యామ్ తర్వాత నాట్ యాడ్ చేస్తే యామ్ నాట్ అవుతుంది. ఆ యామ్ నాట్ని మన స్పోకెన్ ఇంగ్లీష్లో కుదించి ఇలా యామెంట్గా చెప్తూ ఉంటాం. యామంట్ ఐ హియర్ నౌ, నేను ఇప్పుడు ఇక్కడ లేనా. ఇవి ప్రెజెంట్లో క్వశ్చన్స్. ఇప్పుడు పాస్ట్ విషయానికి వద్దాం. పాస్ట్లో మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు వస్ కానీ వర్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే ప్రెజెంట్లో అయితే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ యూజ్ చేయాలి. సో అదే పాస్ట్ అయితే మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు వస్ కానీ వర్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, నిన్న నేను ఇక్కడ ఉన్నానా అని చెప్పాలి. సో అప్పుడు ఎలా రాస్తారు? వాజ్ ఐ హియర్ ఎస్టర్డే, వాజ్ ఐ హియర్ ఎస్టర్డే, నేను నిన్న ఇక్కడ ఉన్నాను. ఎస్టర్డే అంటే నిన్న, హియర్ అంటే ఇక్కడ, ఐ అంటే నేను, వాజ్ అనేది గతంలో ఉండటం విషయాన్ని చెప్తుంది. నేను నిన్న ఇక్కడ ఉన్నానా, రైట్. నేను ఇక్కడ లేనా అని చెప్పాలి. అప్పుడు వాజ్ తర్వాత నాట్ యాడ్ చేయాలి, అదే వజంట్ అవుతుంది. సో చూడండి, వజంట్ ఐ హియర్ ఎస్టర్డే, వజంట్ ఐ హియర్ ఎస్టర్డే, నేను నిన్న ఇక్కడ లేనా. చూడండి, ఉన్నానంటే వజ్ ఐ, లేనంటే వజంట్ ఐ. ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో పాస్ట్ ఈజ్ ఓవర్. ఇప్పుడు ఫ్యూచర్ విషయానికి వద్దాం. ఫ్యూచర్లో యాక్చువల్గా సబ్జెక్ట్ ఐ అయితే ఎక్కువగా మనం విల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే హీ షీ అయితే షల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో వాటితో పాటు బీ కూడా యూజ్ చేయాలి, ఎందుకంటే ఉండుటాని విషయాన్ని చెప్తుంది కనుక. కాబట్టి బీ కూడా వాటితో యాడ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, క్వశ్చన్స్లో ఆ విల్లు షల్ ఏదైనా వాటిని ముందు తీసుకురావాల్సి ఉంటుంది. సో చూడండి, రేపు నేను ఇక్కడ ఉంటానా అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలంటే షల్ ఐ బీ హియర్ టుమారో, షల్ ఐ బీ హియర్ టుమారో, రేపు నేను ఇక్కడ ఉంటానా. చూడండి, ఫస్ట్ షల్ యూజ్ చేయాలి, తర్వాత సబ్జెక్ట్ యూజ్, తర్వాత బీ యూజ్ చేసి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో షల్ ఐ బీ హియర్ టుమారో, రేపు నేను ఇక్కడ ఉంటానా. రేపు నేను ఇక్కడ ఉండనా అని చెప్పడానికి షెల్ నాట్ యూజ్ చేయాలి. ఆ షెల్ నాట్ని మన స్పోకెన్ ఇంగ్లీష్లో కుదించి షాంట్గా చెప్తాం. ఎలా చెప్తాం? షాంట్. సో షాంట్ ఐ బీ హియర్ టుమారో. సో చూడండి, షాంట్ యూజ్ చేస్తాం. షాంట్ ఐ బీ హియర్ టుమారో, రేపు నేను ఇక్కడ ఉండనా అని చెప్పడానికి ఇలా షాంట్ ఐ బీ హియర్ టుమారో అని చెప్పి ఇలా చెప్పాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మీకు చెప్పాను. సో మనం ప్రెజెంట్లో బీ ఫార్మ్స్తో క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేసేటప్పుడు యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేస్తూ ఉంటుంది. అదే పాస్ట్లో అయితే వజ్, వర్ యూజ్ చేస్తుంటుంది. అదే ఫ్యూచర్లో అయితే విల్ బీ లేదా షల్ బీ యూజ్ చేస్తుంటుంది. ఇలా మనం బీ ఫార్మ్స్తో ప్రెజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం, రైట్.
సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ యామే యూజ్ చేశారు కదా, మరి ఈజ్ ఆర్ యూజ్ చేయలేదేమని. సో ఇక్కడ సబ్జెక్ట్స్ ప్రకారం మనం వీటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ ఏదైనా సింగులర్ ఉన్నట్లయితే అలాంటప్పుడు ఈజ్ యూజ్ చేయాలి. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్లో వి, యూ, దే వంటి ప్లూరల్స్ ఉన్నట్లయితే ఆర్ యూజ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, సబ్జెక్ట్ ప్లేస్లో సింగులర్స్ అంటే హీ, షీ, ఇట్ ఇలాంటివి ఉన్నట్లయితే వాజ్ యూజ్ చేయాలి. అదే సబ్జెక్ట్ ప్లేస్లో యూ, వి, దే వంటి ప్లూరల్స్ ఉన్నట్లయితే అలాంటప్పుడు మనం వర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో అయితే విల్ బి, షల్ బి ఏదైనా యూజ్ చేయొచ్చు, నో ఇష్యూ. సో ఇలా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు జనరల్ వెర్బ్ తీసుకుందాం. ఏదైనా ఒక జనరల్ వెర్బ్ తీసుకొని వాటితో ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఎలా క్వశ్చన్స్ ఉంటాయనే విషయాన్ని చూద్దాం. సో ఇప్పుడు అతను వెళ్ళాడా అని చెప్పాలి. సో ఇక్కడ వెళ్ళడం అని చెప్పాం, ఉండడం అని చెప్పట్లేదు. ఉండడం అంటే బి యూజ్ చేయాలి, వెళ్ళడం అంటే గో అని వెర్బ్ యూజ్ చేయాలి. సో అతను కాబట్టి డస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అబ్జర్వ్ చేసుకోండి, అతను కాబట్టి డస్ యూజ్ చేయాలి. అతను, ఆమె, ఇది, అది అన్నప్పుడు డస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా నేను, నువ్వు, వాళ్ళు అని చెప్పేటప్పుడు డూ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో అతను ఇప్పుడు వెళ్ళాడా అని చెప్పడానికి డస్ యూజ్ చేయాలి. డస్ హీ గో నౌ. డస్ హీ గో నౌ, అతను ఇప్పుడు వెళ్ళాడా, లేదా అతను ఇప్పుడు వెళ్తాడా అన్న అర్థం కూడా రావడం జరుగుతుంది. సో డస్ హీ గో నౌ. అయితే ఎప్పుడైనా సరే డస్ హీ గో అంటే డస్ తర్వాత గో యూజ్ చేసినట్లయితే ఆ యాక్షన్ రెగ్యులర్గా జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. సో దీనికి రకరకాల అర్థాలు రావడం జరుగుతుంది. సో డస్ హీ గో నౌ అంటే అతను రెగ్యులర్గా వెళ్తాడా, లేదా అతను వెళ్ళాడా, అతను వెళ్తాడా, ఇలా రకరకాల అర్థాలు మనం యూజ్ చేయొచ్చు. సో డస్ హీ గో నౌ అతను వెళ్తాడా లేదా వెళ్ళాడా అన్న అర్థంలో మనం తీసుకోవచ్చు. సో ఇది పాస్ట్. సో అతను వెళ్ళడా అని చెప్పడానికి డజంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో డజంట్ హీ గో నౌ. అతను ఇప్పుడు వెళ్ళడా, చూడండి, వెళ్తాడా అంటే డస్ హీ గో, వెళ్ళడా అంటే డజంట్ హీ గో యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ హీ, షీ, ఇట్ వచ్చినట్లయితే మనకు డస్ యూజ్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ దే, వి, యూ వంటి ప్లూరల్స్ వచ్చినట్లయితే అప్పుడు మనం డూ యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు వెళ్ళరా అని చెప్పడానికి వాళ్ళు అంటే దే, అప్పుడు ఎలా చెప్పాలి, డూ దే గో నౌ అని చెప్పాల్సి ఉంటుంది, లేదా డోంట్ దే గో నౌ అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా అక్కడ సబ్జెక్ట్ బట్టి డూ, డస్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ప్రెజెంట్, రైట్. ఇప్పుడు పాస్ట్ విషయానికి వద్దాం. అయితే పాస్ట్లో మనకున్న సౌలభ్యం ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా మనం డిడ్డే యూజ్ చేస్తాం. ఏ సబ్జెక్ట్ అయినా క్వశ్చన్స్లో డిడ్డే యూజ్ చేస్తాం. సో అతను నిన్న వెళ్ళాడా అని చెప్పాలి. అతను నిన్న వెళ్ళాడా. సో డిడ్ హీ గో ఎస్టర్డే, డిడ్ హీ గో ఎస్టర్డే, అతను నిన్న వెళ్ళాడా. చూడండి, ఎస్టర్డే అంటే నిన్న, గో అంటే వెళ్ళడం, హీ అంటే అతను, డిడ్ అంటే గతంలో జరిగిపోయిన పని మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఇలా డిడ్ యూజ్ చేస్తాం. సో డిడ్ హీ గో ఎస్టర్డే, నిన్న అతను వెళ్ళాడా. నిన్న అతను వెళ్ళలేదా అని చెప్పడానికి డిడెంట్ యూజ్ చేయాలి. సో అప్పుడు డిడెంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. డిడెంట్ అంటే ఏం కాదు, డిడ్ నాట్. సో డిడెంట్ హీ గో ఎస్టర్డే, డిడెంట్ హీ గో ఎస్టర్డే, నిన్న అతను వెళ్ళలేదా. చూడండి, డిడ్ హీ గో ఎస్టర్డే, నిన్న వెళ్ళాడా. డిడెంట్ హీ గో ఎస్టర్డే, నిన్న అతను వెళ్ళలేదా. ఇలా మనం వెళ్ళాడా అని చెప్పడానికి డిడ్ హీ గో, వెళ్ళలేదా అని చెప్పడానికి డిడెంట్ హీ గో యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఫ్యూచర్ విషయానికి వద్దాం. సో జనరల్గా ఫ్యూచర్లో మనం హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ సబ్జెక్ట్గా యూజ్ చేసినప్పుడు క్వశ్చన్స్లో విల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విల్ తోటి మనం ఇప్పుడు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేద్దాం. సో విల్ హీ గో టుమారో, రేపు అతను వెళ్తాడా. చూడండి, విల్ హీ గో టుమారో, రేపు అతను వెళ్తాడా. రేపు అతను వెళ్ళడా, వోంట్ హీ గో టుమారో, వోంట్ హీ గో టుమారో. విల్ హీ గో వెళ్తాడా, వోంట్ హీ గో వెళ్ళడా. ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఒకసారి మనం రివైజ్ చేద్దాం. సో ఇక్కడ మనం బీ ఫార్మ్స్ యూజ్ చేసేటప్పుడు ఉండడం అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అదే మనం ఏదైనా జనరల్ వెర్బ్ యూజ్ చేసినట్లయితే, యాక్షన్ వర్డ్ యూజ్ చేసినట్లయితే ఆ పని చేయడం అని చెప్పి
అర్థం వస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారం యామ్ ఈజ్ ఆల్ యూజ్ చేయాలి. అదే పాస్ట్లో సబ్జెక్ట్ ప్రకారం వర్స్ వర్ యూజ్ చేయాలి. ఫ్యూచర్లో విల్ బీ కానీ షాల్ బీ కానీ యూజ్ చేయాలి ఉండటం చెప్పడానికి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏదైనా ఒక యాక్షన్ ఒకటి జనరల్ వెర్బ్ తీసుకున్నట్లయితే అలాంటప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారం అంటే సబ్జెక్ట్స్ హీ షీ ఇట్ అయినట్లయితే డస్ యూజ్ చేయాలి. అదే ప్లూరల్స్ వచ్చినట్లయితే డూ యూజ్ చేయాలి. సో డస్తో ఇలా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు డజంట్ యూజ్ చేస్తాం. డజంట్ అంటే డస్ నాట్ని కుదించి డజంట్గా ఇలా చెప్తూ ఉంటాం. అదే పాస్ట్లో అయితే ఏ సబ్జెక్ట్ అయినా డిడ్ యూజ్ చేసి ఇలా డిడ్ హీ గో అంటాం, డిడెంట్ హీ గో అంటాం. సో డిడెంట్ అంటే డిడ్ నాట్నే డిడెంట్గా చెప్తాం. అదే ఫ్యూచర్లో అయితే జనరల్గా హీ షీట్ సబ్జెక్ట్స్గా ఉన్నట్లయితే విల్ యూజ్ చేస్తాం, విల్ హీ గో ఇలా, ఓంట్ హీ గో, ఓంట్ అంటే విల్ నాట్నే మనం ఓంట్గా చెప్తాం. ఇలా మనం బీ ఫార్మ్స్తో అలాగే ఏదైనా ఒక యాక్షన్ ఒక జనరల్ వెర్బ్స్తో ప్రెజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. సో యాజ్ యూజువల్గా మనం ప్రతి వీడియో చివరిలో కొన్ని ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. నేను మీకు ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఇస్తాను, వాటి మీరు ఆన్సర్స్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే, రైట్. అతను ఇప్పుడు బిజీగా ఉన్నాడా? అతను రేపు బిజీగా ఉంటాడా? నిన్న నేను మూవీకి వెళ్ళలేదా? రేపు నేను మూవీకి వెళ్తానా? సో వీటికి ఆన్సర్స్ మీ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే, నేను ఆన్సర్స్ వీటికి కమెంట్స్లో నేను పెట్టడం జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ థ్రూ యాంకర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.